జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ ఓరిగంటి కార్తీక్ శర్మ. మనకు ఒక చక్కటి ప్రశ్న వచ్చింది. ఏమిటంటే, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి, ఏ విధంగా లక్ష్మీదేవిని కొలిస్తే తొందరగా సిద్ధిస్తుంది, అమ్మవారు కరుణిస్తుంది అని అడిగారు తల్లి. చక్కటి ప్రశ్న. జై గురుదత్త. ఏమిటంటే, అమ్మవారిని ఎప్పుడు పూజించాలి అంటే, సంధ్య వేళ దాటిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే చాలా చక్కటి ఫలితం ఉంటుంది తల్లి. మనం మార్వడి వాళ్ళని ఇంటి దగ్గరలో ఉండడం చూడండి. కావాలంటే వాళ్ళు శుక్రవారం రోజు కానీ లేదంటే అమావాస్య రోజు కానీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత 10-10:30కి మెల్లగా అన్నీ కూడా షాప్లో ఉన్న సామాన్లన్నీ కూడా పక్కకు పెట్టి షాప్ అంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారికి ఆ పాలతో చేసిన నైవేద్యం పెడతారు. లేదంటే ఏదైనా కొనుక్కొచ్చిన స్వీట్ కానీ లేదంటే దానిమ్మ పండు కానీ ఇస్తారు తల్లి. మనం ఎప్పుడే కానీ దానిమ్మ పండులో అమ్మవారి చాలా ప్రీతికరమైనది. ఆ దానిమ్మ పండు ఎప్పుడే కానీ దానం చేయవద్దు. కావాలంటే ఎవరి దగ్గర ఉంటే తీసుకొని రండి, కానీ ఎవ్వరికి కూడా దానిమ్మ పండు దానం చెయ్యరాదు. అలాగే ఏం చెయ్యాలి అంటే, అమావాస్య రోజు రాత్రి 11 ఆ సమయంలో రాత్రి స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేసి ఆ రోజు ఒంటి పూట భోజనం చేయండి తల్లి, చాలా మంచిది. లేదంటే ఏదైనా అటుకులు కానీ బొంగులు కానీ తినొచ్చు. అన్నం తినడం అంత శ్రేష్టకరం కాదు. ఆకలైతే పళ్ళు పాలు కానీ తీసుకోండి. అమావాస్యలో తీసుకున్న తర్వాత రాత్రి స్నానం చేసి దేవుడి గదిలో దీపారాధన చేసి అమ్మవారి ముందు నల్ల పసుపు అని దొరుకుతుంది తల్లి. ఆ నల్ల పసుపు పెట్టండి. నల్ల పసుపు ఏ విధంగా ఉంటుందంటే అది కూడా చూస్తాను తల్లి. మీకు కావాలంటే మీరు చూడొచ్చు. ఈ పసుపు మనకి ఎప్పుడు ఏ విధంగా ఉంటుంది, పసుపచ్చలో కనిపిస్తుంది. కానీ నల్ల పసుపు అనేది ఈ విధంగా కనిపిస్తుంది తల్లి. మీరు చూడొచ్చు కరెక్ట్గా. లేదంటే ఇంకొకటి కూడా ఉంది తల్లి మన దగ్గర, నేను చూపిస్తాను. ఇగో ఈ విధంగానే ఉంటుంది. అల్లం మామూలు పసుపులాగే బయట నుంచి కనిపిస్తుంది. కానీ ఇదిగోండి, ఈ నల్ల పసుపు పెట్టి అమ్మవారిని పూజించండి తల్లి. ఖచ్చితంగా అమ్మవారు మీరు కోరిందల్లా తప్పక ఇస్తుంది తల్లి. పెట్టి ఏం చేయాలి స్వామి అంటే, అమ్మవారికి పాలతో చేసిన నివేదన చేయండి. అలాగే అమ్మవారిని యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పి ఆ అష్టలక్ష్ముల మంత్రం ఏమిటంటే, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లేదంటే యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. లేదంటే యాదేవి సర్వభూతేషు ధాన్య రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విజయ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సంతాన రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాగే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి అమ్మవారిని స్తుతించండి. ఈ నల్ల పసుపు అమ్మవారి దగ్గర పెట్టండి. దీనికి ఎర్రదారం అనేది చుట్టండి తల్లి. తర్వాత 3 రోజుల తర్వాత చవితి రోజు కానీ పంచమి రోజు కానీ ఆ నల్ల పసుపుకు కట్టిన ఎర్రదారం ఉంటుంది చూసారా, అది తీసుకొని మీ ఇంటి యజమాని అంటే మీ వారి చేతికి కట్టండి, బొట్టు పెట్టి కట్టండి తల్లి. చాలా చక్కటి ఫలితం వస్తుంది తల్లి. మీరు ఏవి కావాలంటే అది తప్పకుండా లక్ష్మీదేవి ఇస్తుందమ్మా. అది చేసుకోండి, తప్పకుండా జయం కలుగుతుంది తల్లి. జై గురుదత్త.